హాయ్ అండి. సారీ వీడియో అయితే కంప్లీట్‌గా షూట్ చేయలేదు నేను. బట్ నాకు ఇదేంటంటే చేస్తున్నప్పుడు వర్క్ అవుతోంది అనిపించింది. సో, అందుకే ఏంటంటే ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చిన వాళ్ళకి ఈ టిప్ యూజ్ అవుతుంది కదా అని నేను అప్పుడు షూట్ చేయడం మొదలుపెట్టాను. గిన్నె అడుగు మొత్తం మాడిపోయిందండి. సో, అది ఎంత గీరినా ఏంటంటే ఫస్ట్ మనం బలమంతా అప్లై చేయాలి కదా! అలా కాకుండా కొంచెం హాట్ వాటర్ పోసేసి ఆ గిన్నెలో 2 టేబుల్ స్పూన్ వెనిగర్, 1 స్పూన్ బేకింగ్ పౌడర్, అలాగే కొంచెం విమ్ జెల్ వేశాను. కొంతమంది సర్ఫ్ వేస్తున్నారు, డిఫరెంట్‌గా అలా యాడ్ చేస్తున్నారు. నేనైతే విమ్ జెల్ వేశాను. సో, ఇలా బాయిల్ చేయాలంటండి. ఒక 15 మినిట్స్ కనుక ఇలా బాయిల్ చేస్తే కంప్లీట్‌గా క్లీన్ అవుతుందో లేదో తెలీదు కానీ, మనం ఆ ప్రెషర్ ఏదైతే అప్లై చేస్తామో అది కొంతవరకు తగ్గుతుంది. ఎందుకంటే రిజల్ట్స్ నాకు కనిపించాకే నేను షూట్ చేస్తున్నాను. చూసారు కదా! ఈ విధంగా వచ్చేస్తుంది. సో, ఎంతో కొంత ఇదైతే వర్క్ అవుతుందనమాట. సో, ఇలాంటి ప్రాబ్లమ్ వచ్చినప్పుడు డెఫినెట్‌గా ట్రై చేయండి. బాగానే వర్క్ అవుతుంది. సో, ఫైనల్‌గా అంటే కొంచెం ఏదైనా ఉంటే మనం స్క్రబ్బర్‌తో క్లీన్ చేసుకుంటే పోతుంది కదా! చూడాలి అవుట్‌పుట్ ఎలా వస్తుంది అనేది. బట్ ప్రెజెంట్ అయితే ఇట్స్ వర్కింగ్ అని చెప్తాను. ఓకే. సో ఇలా బాయిల్ అయిన వాటర్ని నేను ఫిల్టర్ చేసేసానండి. సో ఈ వాటర్ని మళ్ళీ నేను సెకండ్ టైం కూడా మళ్ళీ ఇంకొకసారి హీట్ చేశాను. ఎందుకంటే అది ఎంతో కొంత పవర్ ఉంటుంది అండ్ ఇంకాస్త ఏమన్నా ఉన్నా సరే వచ్చేస్తుంది కాబట్టి. దానికన్నా ముందు ఏంటంటే మనం హాట్ వాటర్ తీసేసిన వెంటనే ఆ హీట్కి ఇంకా మిగిలిపోయింది ఏదన్నా ఉంటేనండి, మీరు గరిటెతోనే ఇలా ట్యాప్ చేస్తూ తీసారంటే గీతలు పడవు. అట్ ద సేమ్ టైం ట్యాపింగ్ వల్ల మొత్తం ఏదన్నా ఉన్నా పైకి లేసి వచ్చేస్తుంది అనమాట. చూడండి, నేను గట్టిగా అయితే గీరట్లేదు, ఆ హీట్ మీద జస్ట్ ట్యాపింగ్ చేస్తున్నాను, మొత్తం కూడా అలా వచ్చేసింది అనమాట. సో దాని తర్వాత మళ్ళీ సెకండ్ టైం అనేది ఇంకొక 2 to 3 మినిట్స్ బాయిల్ చేశాను అంతే. అండ్ ఆ తర్వాత మొత్తం కూడా మనకి షింక్లో డ్రైన్ అవుట్ చేసేసి నార్మల్ దాంతోనే నేను క్లీన్ చేసేసానండి. నార్మల్ పీచుతోనే మొత్తం కూడా చాలా బాగా క్లీన్ అయిపోయింది. ఇట్స్ వెల్ వర్కింగ్ టిప్ అండి. థ్యాంక్ యూ అండి. ఈ వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి అండ్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.